హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా వడలు చేయబోతున్నాను. శనగపప్పుతో నానబెట్టుకొని ఈ మాదిరి ఒక కప్పు మిక్సీలో వేసుకున్నాను. ఈ మాదిరి నానాలి మెత్తగా. ముందుగా అమ్మ వంటలకు స్వాగతం. ముందుగా మా ఛానల్ నచ్చినట్లయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్లు పెట్టండి, తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. చూడండి, ఈ మాదిరి నానాలి. దీంట్లోకి నేను ఆనియన్ తరిగినాను, ఒక చిన్నది మీడియం సైజు. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసినాను, కరింపాకు, అల్లం ముక్క, వెల్లుల్లి, ఒక దాల్చిన చెక్క, ఒకటి లవంగం. అండి మసాలా. ముందు మిక్సీ పడదాము. మిక్సీ పెట్టి వేసినాను. చూడండి, ఇవాళ కొట్టుకోవాలి మిక్సీ. మనకు అప్పుడే బాగా వస్తాయి వడలు. ఇప్పుడు ఈ మసాలాకు కొట్టుకున్నాము. అంటే ఎక్కువ కొట్టుకున్నా కచ్చిగా కొట్టుకోవాలి. నేను ఆనియన్ మళ్ళీ వేసుకున్నాను, కొన్ని వేస్తున్నాను. కరింపాకు వేసాను 2 మనలు. మనం మిక్సీ పడదాం. చూడండి, మిక్సీ మాదిరి పెట్టినాను నేను. మెత్తగా కొట్టుకోకుండా మెత్తగా కొట్టుకుని కొట్టినాను. ముక్క దీంట్లోకి ఆనియన్ వేస్తున్నాను. రెండు రెమ్మలు వేసినాను కరింపాకు. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నాను, మనం తగినంత వేసుకోవాలి. కారం వేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయ వేసేయాలి కాబట్టి కారం వేసుకుంటున్నాను. ముక్కాలు స్పూన్ వేసాను. ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. మనం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసినాను, కాగుతుంది. చూడండి, ఈ మాదిరి వేసుకోవాలి వడలు. చూడండి, అన్నీ వేసినాను, కాగుతున్నాయి. సేపు 2 నిమిషాలు ఉంటే ఆగిపోయి. సాయంత్రం ఈ మాదిరి సింపుల్గా చేసేసుకోవచ్చు. పచ్చేం లేవండి, పెద్దగా మన ఇంట్లో ఉండేటివి కదా, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, మసాలా వడలు ఎలా చేయాలో చూసాం కదా. ఈ మాదిరి చేసుకోవచ్చు ఇంట్లోనే. బాగా అంగడికాడికి పోకుండా ఇక్కడ చేసుకోవచ్చు. మనం బయట ఎలా చేసుకోవాలో చేస్తారు కదా, ఆ మాదిరి బాగా వస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
శనగవేళ్ళతో మసాలా వడలు. ప్లీజ్ మా ఛానల్ నచ్చినైతే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. తెలియని వాళ్ళకుంటే షేర్ చేయండి ప్లీజ్.